హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ ఫ్లూయెన్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపు 16 నుంచి 17 లక్షలు అయితే ఉంది. ఇప్పుడు కేవలం 2,45,000 రూపాయలు మాత్రమే. బార్గెనింగ్ ఉంది, 10-20 వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది, అంతకంటే బార్గెనింగ్ అయితే లేదండి. ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు ఢిల్లీ కారు, ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనల్స్ అయితే రాదండి. అలాగే చూసుకున్నట్లయితే మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన దగ్గరే తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది. ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంటుంది. రెనాల్ట్ ఫ్లూయెన్స్ టాప్ అండ్ వేరియంట్ అండి. 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఆటోమేటిక్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే 2013 కారు, 2028 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు దాకా కూడా కేవలం 38,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ప్యూర్ పెట్రోల్ కారు, పెట్రోల్ అండ్ సిఎన్జీ అండి. పెట్రోల్ ఉంది, అలాగే సిఎన్జీ ఉంది. సిఎన్జీ కాకపోతే ఆన్ పేపర్ అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి. ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1 గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ 4 టైర్స్ 90 నుండి 100% ఉన్నాయి. అలాగే స్టెప్నీ కూడా 90 నుండి 100% అయితే ఉంది. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్లో ఉంది, కానీ గ్యాస్ కొద్దిగా తక్కువ ఉంది. గ్యాస్ ఒకటి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ కార్కి ఏదైనా పెట్టుబడి పెట్టేది ఉందంటే ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, అలాగే హారన్స్ ఒకటి వేయించుకోవాలా, ఒక 1000 రూపాయలు ఉంటాయి హారన్స్. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ గ్యాస్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుందండి. ఈ 3 పనులే ఉన్నాయన్నమాట. కారు చూసుకున్నట్లయితే ఏసీ వస్తుంది, కానీ కొద్దిగా తక్కువ అయితే వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 2 లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ అయితే ఉంది. 2 లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. కారు ధర 2,45,000 రూపాయలు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ అయితే ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్, 70-80% లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా సెడాన్ కార్ అండి. వైట్ కలర్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 38,000 కిలోమీటర్లు, 100కు 100% జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికి లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర 2,45,000 రూపాయలు. 2,45,000 రూపాయలు బార్గెనింగ్ ఉంది, కానీ 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఎన్ఓసి ఇస్తా, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, రెనాల్ట్ ఫ్లూయెన్స్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి. షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ వచ్చేసి దాదాపుగా 90-100% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు ఓనర్ గారు అయితే ఇక్కడ ఉండే అతను కాదండి, వేరే కంట్రీలో ఉండే అతను. చూడొచ్చు, కారు యొక్క డోర్స్ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ 100% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చు, 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూటు ఓపెన్ ఫంక్షన్ అనేది ఇందులోనే ఉంది. బటన్ నొక్కితే చాలు, బూట్ అనేది ఓపెన్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డీఫాగర్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చూడొచ్చు, స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే సిఎన్జీ ట్యాంక్ కూడా అయితే ఉందండి. కార్లో చూసుకున్నట్లయితే సిఎన్జీ ట్యాంక్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ 100కు 100% ఉంది. అలాగే 5 వీల్ కూడా ఎలై వీల్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సిఎన్జీ ట్యాంక్ అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. మొత్తం కూడా కంపెనీ చూడొచ్చు, లాక్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు, రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, టైర్స్ వచ్చేసి 90-100% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80%, 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. రియర్ ఏసీ వెంట్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు.
స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి 38,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కారు. చూడొచ్చు కారు యొక్క డాష్ బోర్డ్ లుక్స్ అండి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు. చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కారు. అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి. డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు. రీడింగ్ వచ్చేసి 38,851 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కీస్ 2 కీస్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ 100% టైర్స్ అయితే ఉన్నాయండి. 90 నుండి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. పెట్రోల్ కారు. అలాగే చూసుకున్నట్లయితే పెట్రోల్ అండ్ సిఎన్జి. అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదు. ఇంజన్ నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2013 రెనాల్ట్ ఫ్లూయెన్స్ టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ అండ్ సిఎన్జి అయితే ఆన్ పేపర్ లేదు. ఫస్ట్ ఓనరు 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కార్ ధర 2,45,000 రూపాయలు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాను. అందరికీ బాయ్, జై హింద్.